రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్, కొంతమంది బార్ కౌన్సిల్ మెంబర్లు రాష్ట్ర వ్యాప్తంగా అందరు అడ్వకేట్లు ఎన్రోల్ అవుతుంటారు. రకరకాల పేర్లతోటి, వెల్ఫేర్ ఫండ్ పేరుతోటి, ఇంకా రకరకాల వెల్ఫేర్ ఫండ్ల పేరుతోటి అడ్వకేట్లు అందరూ కూడా డబ్బులు కడతాం. అడ్వకేట్లు కట్టినటువంటి, బార్ కౌన్సిల్ కట్టినటువంటి డబ్బుల్ని ఆదాయం ఎంత, వ్యయం ఎంత, గత 20 సంవత్సరాలుగా రాష్ట్ర బార్ కౌన్సిల్కు వచ్చినటువంటి ఆదాయం ఒకటి, వ్యయం ఒకటి, ఎక్స్పెండిచర్ ఒకటి చెప్పమని మేము చైర్మన్ గారిని అడిగినాం. ఇవ్వలేదు. బహిరంగంగా ఒక లేఖ రాసినాం. ఏమని? రాష్ట్ర వ్యాప్తంగా అడ్వకేట్లకు సంబంధించినటువంటి బార్ కౌన్సిల్ ఏదైతుందో బార్ కౌన్సిల్ యొక్క ఆదాయ వ్యయాలను చెప్పండి అని చెప్పినాం. చెప్పలేదు. పైగా శ్వేతపత్రం విడుదల చేయలేదు. ఒక బార్ కౌన్సిల్ చైర్మన్ అయ్యండి రాష్ట్ర బార్ కౌన్సిల్కి వచ్చినటువంటి ఆదాయం ఎంత, వ్యయం ఎంత, ఉంది ఎంత, పోయింది ఎంత చెప్పాల్సినటువంటి ఒక బాధ్యత బార్ కౌన్సిల్ మీద ఉంది. ఆ చైర్మన్ చెప్పకపోగా అడిగినందుకు గాను కక్ష పెంచుకొని మరి సెక్షన్ 35 అడ్వకేట్స్ యాక్ట్ కింద నోటీసులు ఇవ్వటం అనేది జరిగింది. నోటీసులు ఇచ్చేటటువంటి వాళ్ళు అడిగినటువంటి ఒక విషయం ఏంటంటే, రాపోల్ భాస్కర్ బార్ కౌన్సిల్కు వ్యతిరేకంగా డెరిగేటరీ వర్డ్స్ని వాడిండని, మరి ఎందుకు చర్య తీసుకోకూడదో చెప్పొద్దని చెప్పాలని చెప్పేసి నోటీస్ చేయడం అనేది జరిగింది. నేను అంటున్నా బార్ కౌన్సిల్ చైర్మన్కు ఈ సెక్షన్ 35 ఆఫ్ ది అడ్వకేట్స్ యాక్ట్ ప్రొవిజన్ ఏం చెప్తుందో తెలియనటువంటి పరిస్థితి. సెక్షన్ 35 అనేటటువంటి ఒక అడ్వకేట్ యాక్ట్ ఎవరైనా అడ్వకేట్లు క్లయింట్లను ఇబ్బంది పెడితే, లేదు మోసం చేస్తే, లేదు ఒక అడ్వకేట్ అయ్యండి చేయాల్సినటువంటి పనులు చేయకపోతే పెట్టాల్సినటువంటి ఒక సెక్షన్ కింద నోటీస్ ఇచ్చి భయపెడుతూ భయప్రాంతాలకు గురి చేస్తున్నటువంటి ఒక పరిస్థితి బార్ కౌన్సిల్ చైర్మన్ చేస్తున్నటువంటి వాతావరణం. ముఖ్యంగా ఒక అడ్వకేట్గా, లేదు అడ్వకేట్లకు సంబంధించిన ఒక లీడర్గా నేను ఇప్పుడు కూడా అడుగుతున్నా, తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్కు గత 20 సంవత్సరాలుగా ఎంత ఆదాయం వచ్చింది, ఎంత ఖర్చు పెట్టిర్రు, చనిపోయినటువంటి న్యాయవాదులకు ఎంత అమౌంట్ ఇచ్చిర్రు, ఇంకా ఎంత మిలిగింది, ఎంత అప్పులలో ఉండ్రు, జీతాలు ఎన్ని ఇచ్చిర్రు చెప్పాల్సినటువంటి బాధ్యత బార్ కౌన్సిల్ చైర్మన్ మీద ఉంది. గతంలో స్వతంత్రం మన తెలంగాణ రాకముందు రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ ప్రతి మీటింగ్లలో ఎంత ఆదాయం వచ్చింది, ఎంత ఎక్స్పెండిచర్ పెట్టిర్రు, ఎంత ఉంది అనేటటువంటి విషయం చెప్పారు. కానీ మరి రాష్ట్ర తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014 నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర బార్ కౌన్సిల్కి వచ్చినటువంటి ఆదాయ వ్యయాలను చెప్పడం లేదు. ఒక బాధ్యత కలిగినటువంటి అడ్వకేట్గా, లీగల్ ఫ్యాటర్నిటీ కోసం పనిచేస్తున్నటువంటి ఒక అడ్వకేట్గా నేను డిమాండ్ చేసిన ఆదాయ వ్యయాలు చెప్పమని అడగటం, ఉన్నటువంటి ఆస్తులు ఎన్ని, అప్పులు ఎన్ని, ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయమంటాం బార్ కౌన్సిల్కు వ్యతిరేకంగా మాట్లాడినట్టు అని వీళ్ళు అనుకుంటారు. అది అర్థం కానటువంటి పరిస్థితి. 2021లో ఇదే బార్ కౌన్సిల్ చైర్మన్ అడ్వకేట్ల నుంచి వసూలు చేసినటువంటి, కానీ మూడో వ్యక్తి, క్లయింట్ కాని వ్యక్తి వచ్చి దరఖాస్తులు ఇస్తే కేసులు కట్టడం, నోటీసులు ఇవ్వటం, బార్ కౌన్సిల్ సంబంధించినటువంటి అకౌంట్లు ఆదాయ వ్యయాలని డిస్క్లోజ్ చేయమంటే నోటీసులు ఇవ్వటం, ప్రజాస్వామ్య దేశంలో ఆర్టికల్ 19ని వయలేట్ చేయటం, ప్రశ్నించేటటువంటి గొంతుకలని మరి నోరు ముంచేటటువంటి ఒక పద్ధతిని మానుకోవాలని చెప్పేసి బార్ కౌన్సిల్ చైర్మన్ని కోరుతున్నాం. వెంటనే ఇచ్చినటువంటి నోటీసుని విత్డ్రా చేసుకోమని కోరుతున్నాం. 2 సంవత్సరాల కోసం ఎన్నికైనటువంటి బార్ కౌన్సిల్ చైర్మన్ ఎథిక్స్ లేకుండా, నీతి లేకుండా 8 సంవత్సరాల నుంచి రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్గా కొనసాగుతుంది. బార్ కౌన్సిల్ మెంబర్లు కొనసాగుతుంది. ఏదైనా ఈ రాష్ట్రంలో ఒక బార్ అసోసియేషన్కు ఎలక్షన్ పెట్టడం నెల రోజులు లేట్ అయితే అడా కమిటీలను అపాయింట్ చేసి దగ్గరుండి ఎన్నికలు పెడుతున్నటువంటి ఈ బార్ కౌన్సిల్ చైర్మన్
8 సంవత్సరాల నుంచి ఎథిక్స్ లేకుండా, పద్ధతి లేకుండా ఒక కాన్స్టిట్యూషనల్ బాడీకి చైర్మన్గా కొనసాగడం, మెంబర్లు కొనసాగడం అనేటటువంటిది అనైతికం, చట్ట వ్యతిరేకం. మరి బార్ కౌన్సిల్ ఎన్నికలు జరపాలని నేను ఒక బార్ మెంబర్గా హైకోర్టు అడ్వకేట్గా హైదరాబాద్ హైకోర్టులో రిట్లు వేసినాం, నిలబడ్డం, రిట్లు వేయటం. బార్ కౌన్సిల్ ఎన్నికలు జరగమనటం నేరమా? బార్ కౌన్సిల్కి ఎంత ఆదాయం వచ్చింది, ఎంత ఎక్స్పెండిచర్ వచ్చింది, శ్వేతపత్రం రిలీజ్ చేయండి. అడ్వకేట్ సమాజానికి, లీగల్ ఫ్యాటర్నిటీకి చెప్పమనటం తప్ప ఇది నేరమా? ఒక ప్రజాస్వామ్య దేశంలో ఒక అడ్వకేట్గా ఉండి మరి లీగల్ ప్రొటెక్టర్గా ఉండేటటువంటి అడ్వకేట్ల యొక్క కష్టపడి సంపాదించి కట్టినటువంటి సొమ్ముని దుర్వినియోగం చేయడానికి మీకు ఎలా చేతులు వచ్చినాయని నేను ప్రశ్నిస్తున్నా. అందుకనే రాష్ట్ర బార్ కౌన్సిల్ బార్ కౌన్సిల్కి సంబంధించినటువంటి డబ్బులు దుర్వినియోగం అనేది రాష్ట్ర వ్యాప్తంగా అందరు న్యాయవాదులు ముక్త కంఠంతో చెప్తున్నటువంటి ఒక వైనం ఉంది. అందుకనే ఇప్పటికైనా వెంటనే 2014 నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర బార్ కౌన్సిల్కి వచ్చినటువంటి ఆదాయం ఎంత, వ్యయం ఎంత, ఎవరెవరికి ఎంత ఖర్చులు పెట్టింది డిస్క్లోజ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నా. ప్రశ్నించేటటువంటి గొంతుకలని వ్యయం, ఆదాయం ఎంత చెప్పమని అడిగినటువంటి గొంతుకలని నోరు మూయించేటటువంటి పద్ధతులలో మీరు లీగల్ నోటీసులు ఇవ్వటం చట్ట వ్యతిరేకం. ఇది డెమోక్రటిక్ కంట్రీలో ఇది కరెక్ట్ కాదు. మీరు వెంటనే ఈ నోటీసుని విత్డ్రా చేసుకోవాలని, వెంటనే రాష్ట్ర బార్ కౌన్సిల్ సంబంధించినటువంటి ఆదాయ వ్యయాలని మరి వెంటనే రిలీజ్ చేసి, మీరు కాక నిజంగా బార్ కౌన్సిల్ చైర్మన్గా ఉన్నటువంటి నిజంగా మీరు నీతిమంతులైతే, నిజంగా మీరు అడ్వకేట్ల యొక్క డబ్బులు తినకపోతే, నిజంగా మీరు బార్ కౌన్సిల్ యొక్క ఆస్తుల్ని, బార్ కౌన్సిల్ డబ్బుల్ని దుర్వినియోగం చేయకపోతే మీకెందుకు భయం? డైరెక్ట్గా ఒక బార్ కౌన్సిల్ జనరల్ బాడీ మీటింగ్ పెట్టండి. రాష్ట్ర వ్యాప్తంగా అందరు బారేషన్లకు సంబంధించినటువంటి ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, అన్ని ఎగ్జిక్యూటివ్ మెంబర్లను పిలవండి. రాష్ట్రంలో ఉండేటటువంటి అడ్వకేట్లకు సంఘాలకు సంబంధించినటువంటి నాయకుల్ని, ప్రతినిధుల్ని పిలవండి. అడ్వకేట్ల కోసం పనిచేసేటటువంటి నాయకుల్ని పిలవండి. బహిరంగంగా జనరల్ బాడీ పెట్టండి. మీరు 2014 నుంచి ఇప్పటి వరకు వచ్చినటువంటి అడ్వకేట్లు కట్టినటువంటి అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ పేరుతోటి మరి మేము అందరం రోజు కూడా కేసులు వేసి వెల్ఫేర్ ఫండ్ పేరుతోటి ఒక్కొక్క కేసుకు 250 రూపాయలు మేము కట్టడం అని జరుగుతాం. అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ పేరుతోటి ఒక్కొక్క న్యాయవాదిని ముక్కుబిండి 45 నుంచి 70,000 రూపాయలు మీరు కలెక్ట్ చేస్తాం. లేట్ ఫీజుల పేరుతోటి డబ్బులు వసూలు చేస్తాం. మీరు రకరకాల హెడ్ ఆఫ్ ది అకౌంట్స్ పేరుతో వసూలు చేసినటువంటి డబ్బుల్ని మరి అడ్వకేట్లకు ఎంత ఉంది, ఎంత పోయిందని చెప్పాల్సినటువంటి బాధ్యత, ఎథిక్స్ మీకు ఉండాలి. మీరు ఎథిక్స్ లేకుండా 2 సంవత్సరాలకి ఎన్నికై 8 ఏళ్ళు కొనసాగారు. మరి గత 2014 నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర బార్ కౌన్సిల్ సంబంధించినటువంటి ఆదాయ వ్యయాలని చెప్పనటువంటి ఒక దారుణమైనటువంటి పరిస్థితి, అనైతికమైనటువంటి పరిస్థితి బార్ కౌన్సిల్ చైర్మన్ తోటి కంటిన్యూ అవుతా ఉంది. అందుకనే ఈ రకమైనటువంటి ప్రశ్నించే వాళ్ళని టార్గెట్ చేయటం, నోటీసులు ఇవ్వటం, భయపెట్టడం, భయప్రాంతాలకు గురి చేసేటటువంటి ఒక పద్ధతి మీరు మానుకోవాలని చెప్పేసి నేను చైర్మన్కు చెప్తున్నా. ఇట్లాంటి నోటీసులు ఇస్తే తాటాకు చెప్పులకు భయపడి ఎవ్వరు కూడా మానుకునేటటువంటి ఒక వైనం మా కాడ లేదు. మేమందరం తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటాలు చేసినాం, కోర్టులు బంద్ చేసినాం, నిలబడి కేసులను ఎదుర్కొన్నాం. న్యాయం కోసం, మా యొక్క క్లయింట్ల కోసం న్యాయం చేయడం కోసం ఎంతో పెద్ద ఎత్తున మేము పనిచేస్తున్నటువంటి వైనం ఉంది. మీరు ఇచ్చేటటువంటి నోటీసులకు భయపడేటటువంటిది లేదు. ఇప్పటికైనా రాష్ట్రానికి సంబంధించినటువంటి బార్ కౌన్సిల్కి సంబంధించినటువంటి ఆదాయ వ్యయాలను మీరు వెంటనే మీరు బహిరంగంగా ఒక జనరల్ బాడీ మీటింగ్ పెట్టి మీరు ఖర్చులు డిస్క్లోజ్ చేయండి. మీరు అక్కడక్కడ చెప్తా ఉన్నారు రాష్ట్ర బార్ కౌన్సిల్కి సంబంధించినటువంటి ఆదాయ వ్యయాలు మొత్తం మేము వెబ్సైట్లో పెట్టినామని. మీరు ఎక్కడ కూడా మీరు వెబ్సైట్లో పెట్టలేదు. మీ వెబ్సైటే, బార్ కౌన్సిల్ యొక్క వెబ్సైటే ఓపెన్ కావట్లేదు. మీరన్నీ కూడా తప్పుడు ప్రచారాలు మీరు చేస్తుర్రు, తప్పులు మీరు చేస్తుర్రు. అడ్వకేట్లు సంపాదించి కష్టపడి కట్టినటువంటి డబ్బుల్ని దుర్వినియోగం